అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వైద్యో నారాయణో హరి అంటారు. మన ప్రాణాలని కాపాడే డాక్టర్స్ని మనం దేవుడితో భగవంతుడితో సమానంగా చూస్తాము, గౌరవిస్తాము. కానీ ఇప్పుడు అలాంటి డాక్టర్ల ప్రాణాలకే రక్షణ లేకుండా పోయింది. మమ్మల్ని కాపాడండి, మా ప్రాణాలని కాపాడండి అంటూ డాక్టర్స్ ఇప్పుడు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. కోల్కతాలోని ఆర్జికర్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్ మీద జరిగిన అత్యాచారం, హత్య ఘటన యావత్ భారతదేశాన్ని కన్నీళ్లు పెట్టిస్తోంది. అసలు ఆమె మీద జరిగిన దాడిని, లైంగిక అకృత్యాన్ని చూస్తే అసలు మనుషులేనా ఇలాంటి అకృత్యాలకి, రాక్షసత్వానికి పాల్పడింది అని మనమే ప్రశ్న వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్లో, పంచనామా రిపోర్ట్లో రకరకాల విషయాలు బయటకు వస్తున్నాయి. ఒళ్ళు గగురు పొడిచే నిజాలు బయటపడుతున్నాయి. అక్కడ ఉన్న ఆర్జికర్ హాస్పిటల్లోని డాక్టర్స్తో మన తెలుగు డాక్టర్స్ కూడా చాలామంది మాట్లాడుతున్నారు. యావత్ భారతదేశం అంతా కూడా దీని మీద నిరసన తెలుపుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్లో పీజీలుగా పనిచేస్తున్న డాక్టర్స్ ఈరోజు లైవ్లో మా స్టూడియోలో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి అసలు అక్కడ ఆర్జికర్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్ మీద ఏం జరిగింది, అసలు సీసీ కెమెరా ఫుటేజ్ ఎందుకు బయటకు రానివ్వట్లేదు, ఇందులో ప్రిన్సిపల్ పాత్ర ఏంటి, మమతా సర్కార్ ఎందుకు అలా నోరు మూసుకొని కూర్చుంది, దీని మీద వాళ్ళ డిమాండ్స్ ఏంటి, అలాగే అసలు డాక్టర్స్ కావచ్చు, ట్రైనీ డాక్టర్స్ మీద ఎలాంటి వర్క్ ప్రెషర్ ఉంటుంది, వాళ్ళు ఎలాంటి స్ట్రెస్ని అనుభవిస్తున్నారు అనేది వారందరితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే ఆశీష్. నమస్కారం అండి. హలో డాక్టర్. హలో, నేను డాక్టర్ ఆశీష్ అండి. నేను సెకండ్ ఇయర్ పీడియాట్రిక్స్ పీజీ నీలోఫర్ హాస్పిటల్, ఉస్మానియా మెడికల్ కాలేజ్. ఆల్సో ఐఎమ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్. ఓ గ్రేట్. నేను డాక్టర్ హరిణి. నేను బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను. ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్. నేను పనిచేసేది ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో. నేను డాక్టర్ మహేష్ అండి, సెకండ్ ఇయర్ కమ్యూనిటీ మెడిసిన్ పీజీ. సో మా యాక్టివిటీస్ అన్ని ఫీల్డ్లో ఉంటాయి, తర్వాత పిహెచ్సిలో ఉంటాయి. ఐఎమ్ డాక్టర్ చంద్రికా రెడ్డి. నేను ఎండి ఫార్మకాలజీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఉస్మానియా మెడికల్ కాలేజ్ అండ్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ రెండిట్లో మాకు పోస్టింగ్స్ ఉంటాయి. అండ్ ఐఎమ్ ఆల్సో తెలంగాణ జూడా స్టేట్ స్పోక్స్ పర్సన్. వీరందరూ కూడా ఉస్మానియా హాస్పిటల్లో పీజీలుగా ఉన్నారు. అంటే ఉస్మానియా హాస్పిటల్ కింద అనుబంధంగా ఉన్న వివిధ గవర్నమెంట్ హాస్పిటల్స్లో పనిచేస్తున్నారు. వారితో మాట్లాడి కోల్కతా ఆర్జికర్ ఇన్సిడెంట్ గురించి అనేక ఆసక్తికర, అనేక ఒళ్ళు గగురు పొడిచే విషయాలను తెలుసుకుందాం. ఆశీష్, ముందుగా మీరు చెప్పండి. మీరు ఇప్పటికే ఆర్జికర్ డాక్టర్స్తో మాట్లాడుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న నిరసన ప్రదర్శనకు కూడా మీరు ఇన్ని రోజులుగా అటెండ్ అవుతూనే ఉన్నారు. ఆ రోజు ఆగస్టు 9న డాక్టర్ మీద ఏం జరిగింది, ఆ రోజు ఇన్సిడెంట్ని మాకు మీరు వివరించగలరా? దానికంటే ముందండి, నేను ఒక డాక్టర్ అవ్వాలంటే, ఒక పీజీ చేయాలంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ తను నీట్ యూజీ క్లియర్ చేయాలండి. 10th 12th ఎగ్జామ్, 11th 12th అయిన తర్వాత ఏవైతే ఉన్నాయో క్లియర్ చేసినాక అందులో 10 లక్షల మంది కాంపిటీషన్ ఉంటారు. అది క్లియర్ చేసి ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో తను సీట్ తీసుకొని తర్వాత అక్కడ చదివి 5.5 ఎంబీబీఎస్ అయ్యి తర్వాత ఇంటర్న్షిప్ కూడా కంప్లీట్ చేసి తర్వాత పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్, అది మళ్ళీ ఇంకో 2 లక్షలు. ఈ క్రీమ్ ఆఫ్ ద సొసైటీలోనే క్రీమ్ మళ్ళీ అందులో కూడా ఇంకా టఫ్ కాంపిటీషన్ ఉంది. అట్లాంటి నుంచి క్లియర్ చేసి మళ్ళీ ఒక గవర్నమెంట్ కాలేజ్లో క్లినికల్ డిపార్ట్మెంట్ పల్మనాలజీలో సీట్ తెచ్చుకొని తను కోవిడ్ టైంలో ఎంతో మందికి సేవ చేసింది, ఎంతో మందికి ప్రాణాలు పోసింది. అట్లాంటి ఆమె తను డ్యూటీలో ఉన్నప్పుడు కంటిన్యూస్గా 36 గంటలు డ్యూటీ అయ్యి ఏదో కొంచెం సేపు పడుకుందామని పడుకోవడానికి పోయినప్పుడు అక్కడ సరిగ్గా రూమ్ లేక, వాళ్ళకి సరిగ్గా వాష్రూమ్ లేక, ఒక సెమినార్ హాల్లో అని పడుకోవడానికి కొంచెంసేపు రెస్ట్ తీసుకుందామంటే అర్ధరాత్రి తను ఒక్కటే ఉందని చూసి ఒక కిరాతకుడు అత్యంత పైశాచికంగా రేప్ చేసి మర్డర్ చేయడం అనేది ఎంత బాధాకరమైన విషయం అండి. ఎంత దారుణమైన విషయం. మన దేశం సిగ్గుపడాల్సిన విషయం ఇది. ఇట్లాంటి ఇన్సిడెంట్ అనేది ఎక్కడ జరగకూడదు. అది జరిగిన తర్వాత కూడా దాని మీద ప్రాపర్ ఎంక్వైరీ లేదు. అది మళ్ళీ కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు. అట్లాంటి ఆగస్ట్ 9th ఆ ఇన్సిడెంట్ జరిగింది. తర్వాత మళ్ళీ ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే రోజు, మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు, గాంధీజీ చెప్పినట్టు అర్ధరాత్రి ఎప్పుడైతే మహిళ సురక్షితంగా బయట తిరుగుతుందో అప్పుడే మనకి నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పారు. అట్లాంటి టైంలో స్వాతంత్ర దినం రోజునే లారీల్లో 100 మంది వచ్చి అక్కడ ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేయడము, మొత్తం ఎక్కడైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో మాకు న్యాయం కావాలి, మాకు న్యాయం కావాలని ఎక్కడైతే ప్రతి డాక్టర్ గొంతు చించి అరుస్తున్నాడో అక్కడ మొత్తం అంతా పగలు కొట్టేసి, విరగొట్టేసి హాస్పిటల్ లోపల మొత్తం ఎమర్జెన్సీస్ మొత్తం హ్యాండిలైజ్ చేసి మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి సెమినార్ రూమ్ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేసినప్పుడు అక్కడ పోలీసులు కేవలం 7 మాత్రమే అరెస్ట్ చేయగలిగినప్పుడు దట్ ఈస్ టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్, టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్, టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ అవర్ కంట్రీ. వీ హ్యావ్ ఫెయిల్డ్ హర్. మనం తనకి న్యాయం చేయలేకపోయాం. అయితే అక్కడ ఆ రోజు ఇంకొంతమంది ట్రైనీ డాక్టర్స్ కూడా డ్యూటీలో ఉన్నారు కదా, ఆ రోజు ఏం జరిగిందో వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఆ రోజు తను 2 AM దాకా పేషెంట్స్ని చూసి తర్వాత షీ హ్యాడ్ డిన్నర్ విత్ హర్ కొలీగ్స్.
తను తిన్న తర్వాత దోస్ పీపుల్ లెఫ్ట్ ఫర్ దేర్ షిఫ్ట్. తిని ఒక్కటే నేను కాసేపు రెస్ట్ తీసుకుని వస్తానని చెప్పి షీ వాస్ లయింగ్ డౌన్ అనమాట. తర్వాత మనకి మార్నింగ్ 9:30కి ఇట్ వాజ్ లైక్ తెలిసింది ఇట్లాగా మనకి ఇట్లా ఇన్సిడెంట్ జరిగింది అరౌండ్ 4 AM 5 AM ఇట్లా డెత్ అయింది అన్నట్టు. మనకి మొత్తం తెలిసేసరికి 11:30 అయింది. అండ్ ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి తనని చూడడానికి సగం రోజు పైన దాటిపోయిందండి. పేరెంట్స్ని కూడా అలౌ చేయలేదు. వాళ్ళని కాలేజ్ మేనేజ్మెంట్ ఆ ఇన్సిడెంట్ని సూసైడ్గా ఫస్ట్ ఫ్రేమ్ చేయడానికి ట్రై చేసింది. దట్ ఈస్ నాట్ సూసైడ్, దట్ ఈస్ రేప్ అండ్ మర్డర్. అది ఒక ఆన్ లుకింగ్ ఆ సంఘటన స్థలిని చూస్తే ఒక ఆన్ లుకింగ్ పర్సన్కి అట్లే ఒక 10th క్లాస్ పిల్లోడైనా ఇదైతే సూసైడ్ కాదు. ఇట్లా ఎవరండి సూసైడ్ చేసుకునేది, ఎవరండి అండర్ గార్మెంట్స్ వదిలేసి పక్కన అట్లాగా సూసైడ్ చేసుకోవడం, అది దట్ ఈస్ నాట్ సూసైడ్, దట్ ఈస్ క్లియర్ కట్ రేప్ అండ్ మర్డర్. అండ్ దట్ వాస్ ట్రైడ్ టు బి ఫ్రేమ్డ్ యాజ్ సూసైడ్. అండ్ ఆల్సో తనకి సైకోసిస్ ఉందని, తనకి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి అలిగేషన్స్ చేయడం. అండ్ ఆ ప్రిన్సిపల్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, గవర్నమెంట్ కానీ ఆ ఇన్సిడెంట్ని కప్పిపుచ్చడము, ఇట్లా అన్నీ జరగడం వల్ల ఇదంతా మనకి అక్కడ ఆర్జికార్ వాళ్ళు అప్పుడు ప్రొటెస్ట్ చేశారు కాబట్టి ఆ కేసు మనకి బయటికి తెలిసింది. అలాగే గవర్నమెంట్ కూడా ఆ కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసింది. అండ్ కల్కట్టా హైకోర్టు కూడా ఇట్ వాస్ క్లియర్లీ పాయింటింగ్ అవుట్ గవర్నమెంట్స్ ఫాల్ట్, పోలీస్ ఫాల్ట్, ఇంతమంది ఉన్నా కూడా ఏమీ చేయలేకపోయారు అనే దాన్ని బట్టి. డాక్టర్ హరిణి, ఇప్పటికే ఈ కేసులో సంజయ్ రాయ్ని అరెస్ట్ చేశారు కదా, నేనే చంపేశాను ఉరి తీయండి అనేసి అంటున్నారు. అసలు ఈ కేసులో సంజయ్ రాయ్నే మనం అనుమానించవచ్చా, లేదంటే దీని వెనక ఇంకెవరైనా ఉన్నారంటారా? ఇప్పుడు కనుక మనకి వచ్చిన రిపోర్ట్స్ దాన్ని బట్టి చూస్తే ఒక్క మనిషి వల్ల ఇది అవ్వడం అనేది పాసిబుల్ కాదనే అనిపిస్తుంది. పోలీస్ ఇంక్వెస్ట్ లాగా చేశారు, అది చూస్తే దాని రిపోర్ట్ చూస్తే కనుక ఒక మనిషి వల్ల అయితే అవ్వదు. తనకున్న ఇంజరీస్ అవన్నీ చూస్తే డెఫినెట్గా దీంట్లో 4-5 పైనే ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్నట్టు మనకి అనిపిస్తుంది. అంటే అతని డిఎన్ఏతో అతని ఒంటి మీద ఉన్న బ్లడ్ కావచ్చు, లేదంటే గోళ్ళు, ఇవన్నీ చూసినప్పుడు కూడా ఆ ట్రైనీ డాక్టర్ దాంతో కూడా మ్యాచ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇది ఏదైనా ఏం జరిగి ఉంటుందంటారు? అతనికి ఈ ఇన్సిడెంట్కి ఎలా లింక్ ఉండొచ్చు అంటారు? అతను ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు, ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టే ఇవన్నీ పాజిటివ్గా వచ్చి ఉండొచ్చు. కానీ అతను ఒక్కడే కాదు, ఇంకా ఇంకొంతమంది డెఫినెట్గా ఇన్వాల్వ్ అయ్యారు అనే పిక్చరే కనిపిస్తుంది ఇప్పుడు. సో ఒక్క పర్సన్ ఉన్నప్పుడు తన శాంపుల్ వచ్చింది అని కన్ఫర్మ్ చేసుకోవడంలో ఇదేం లేదు. కానీ మనకి ఓవరాల్ పిక్చర్ చూస్తే కనుక ఒక్క పర్సన్ కాదు, ఇంకా ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. డాక్టర్ మహేష్, ఆమె ఒంటి మీద 14 వరకు ఇంజురీస్ ఉన్నాయి, ప్రైవేట్ పార్ట్స్ దగ్గర బ్లీడింగ్ ఉంది, కళ్ళు, వీటన్నిటి మీద కూడా ఇవన్నీ చూస్తుంటే మనకు కూడా అర్థమవుతుంది ఇది ఒకళ్ళు చేసింది కాదు, పెల్విస్ లాంటిది కూడా విరిగిపోవడం అంటే మామూలు విషయమా అసలు? అయితే ఇదంతా మనం గమనిస్తున్నప్పుడు ప్రీ ప్లాన్డ్ మర్డర్ లాగే అనిపిస్తుంది కదా. అసలు ఎందుకు ఆమెను మర్డర్ చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? అంటే ఇక్కడ ఒక సెక్సువల్ అసాల్ట్ అనేది కాదు అక్కడ జరిగింది, ఆమెని మర్డర్ చేయడమే, ఏదో ఆమె గొంతు నొక్కేయడమే ముఖ్యోద్దేశంగా కనిపిస్తుంది. అంటే మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఆమెను చంపడానికి గల కారణాలు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మాకు తెలుస్తున్న దాని ప్రకారం, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఏదో ఒక పెద్ద విషయం ఒకటి జరుగుతుంది, దాన్ని కప్పు పెట్టడానికి వీళ్ళు ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే డాక్టర్ దీనికి గురయ్యారో ఆమె దీన్ని ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆమె దాని మీద వాయిస్ బయటకు తీసి ఏవైతే ఉన్నాయో అసాంఘిక చర్యలు అక్కడ ఏవైతే జరుగుతున్నాయో దాని గురించి మాట్లాడాలని ప్రయత్నిస్తుంది. ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఆమెను వార్న్ చేయడానికి ట్రై చేసినట్టున్నారు. ఆమె కార్ని పళ్ళగొట్టడం అట్లా, తర్వాత ఏవేవో ఆమెకి ఆల్రెడీ వార్నింగ్స్ ఇచ్చినట్టు కూడా ఉంది. ఆమె దానికి లొంగకపోయేసరికి ఫైనల్గా ఆమెను హతమార్చాలని ఒక ఉద్దేశంతో చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఇది ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కదా, అయితే గవర్నమెంట్కి ఖచ్చితంగా ఇక్కడ ఏం జరిగినా ఒక ఐడియా అనేది, ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అంటే మనకి ఆఫ్ ద రికార్డ్ తెలుస్తున్న దాని ప్రకారం డ్రగ్స్ రాకెట్ కావచ్చు, సెక్సువల్ రాకెట్, ఆర్గాన్స్, ఇలా రకరకాలవి ఏవో అక్కడ ఉన్నాయి. దానికి సంబంధించి ఆమె ఇందులో ఇరుక్కుంది, ఆమె మిగతావి విషయాలు బయట పెడుతుందేమోనని అనేవి వినిపిస్తున్నాయి. ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ ఉందా వీటికి సంబంధించి? మాకు డెఫినెటివ్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే లేదండి. ఇవన్నీ వినపడుతున్న ఊహాగానాలు మాత్రమే. ఇప్పుడు ఎలాగో సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి మనం కూడా వేచి చూస్తున్నాం అసలు ఏమవుతుంది, అసలు ఈమె పణంగా పెట్టాల్సిన అవసరం దేనికి వచ్చింది అనేది మేము కూడా వేచి చూస్తున్నాం.
డాక్టర్ చంద్రిక, ఇప్పుడు ఈ డాక్టర్ మీద జరిగిన దాడిని మహిళగా చూస్తున్నారు. సరే, మహిళ కాబట్టే అత్యాచారం అనేది కూడా జరిగింది. అంత ఈజీగా చంపగలిగారు. ఇంకొకటి, ఇప్పుడు అక్కడ చూస్తే కోల్కతా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అలాంటప్పుడు ఒక మహిళకి ఇంకా ఎంత త్వరగా న్యాయం అనేది జరగాలి. అయినా సరే ఎందుకు సరిగ్గా అక్కడ ఇన్ని రోజులైనా కానీ అసలు నిందితులు ఎవరు అనేది బయటికి రావట్లేదంటారు? అంటే అక్కడ ఒక మహిళా ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రం అది. ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 8 రోజులు అయిపోయింది, 8 రోజులు అయింది. ఇంకా కూడా అది బయటకి ఎక్కడ కూడా బయటకి రాకపోవడమే కాదు, గవర్నమెంట్ ప్లేస్లో రేప్ అయింది, మర్డర్ అయింది. ఆ యొక్క ప్లేస్లో ఏవైతే మనకు ఉంటాయో, లైక్ ఎవిడెన్స్ ఉన్నది ఏదైతే ప్లేస్ ఉందో, ఆ ప్లేస్ని పోలీస్ ప్రొటెక్షన్తో కాపాడే రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ ఉంది. కానీ 1000 మందికి పైగా అదేదైతే ప్లేస్ ఉందో, ఎవిడెన్స్ ఉన్న ప్లేస్ ఉందో, దాని మీద దాడి చేయడం అన్నది ఇది గవర్నమెంట్కి తెలియకుండా అయితే జరగదు. ఎవ్రీథింగ్ విల్ బీ అండర్ ద నోటీస్ ఆఫ్ గవర్నమెంట్. ఏదైనా సరే, అది మంచి అయినా సరే, చెడైనా సరే. ఇప్పుడు 1000 మంది ఒకటేసారి గుండాలు నీకు ఒక గవర్నమెంట్ ప్లేస్లో అటాక్ చేస్తున్నారంటే ఇన్ఫర్మేషన్ లేకుండా అయితే ఉండదు. బికాస్ షీ ఈస్ ద ఓన్లీ చీఫ్ మినిస్టర్, షీ ఈస్ ద హోమ్ మినిస్టర్, షీ ఈజ్ ఆల్సో ద హెల్త్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్. సో డెఫినెట్లీ గవర్నమెంట్కి తెలిసే జరిగింది, అది కన్ఫర్మ్. కానీ ఇంకా దీని మీద ఇంకా డీప్గా ఎక్కడెక్కడ ఏమవుతుంది అన్నది తెలియాలి. అంటే ఈరోజు ఈ ఒక్క దాడి కాదు, దీని వెనకాల ఎంతో మంది ప్రాణాలు పోయినాయి అని కూడా నేను చెప్తున్నా. ఎందుకంటే ఫ్రమ్ పాస్ట్ 2 decades లైక్ ఆర్జేకార్ మెడికల్ కాలేజ్ వాళ్ళు కొన్ని అక్కడ ఉన్న డాక్టర్స్ మాకు కొన్ని ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. దట్ మైట్ బీ సాలిడ్ ఇన్ఫర్మేషన్, బట్ దే షేర్డ్ సమ్ ఇన్ఫర్మేషన్. ఏంటంటే ఇలాంటి సంఘటనలు అనేది ముందు కూడా జరిగినాయి. కాకపోతే ఇప్పుడు ఇది పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ అయింది. కాబట్టి ఏంటంటే 2001లో ఉన్న సిచ్యువేషన్ వేరు, 2024లో ఉన్న సిచ్యువేషన్ వేరు. ఇప్పుడు ఏంటంటే ఏ చిన్నదైనా తొందరగా ఎక్స్పోజ్ అవుతుంది. తప్పు ఏదున్నా సరే తొందరగా ఎక్స్పోజ్ అవుతుంది. కాబట్టి తొందరగా ఎక్స్పోజ్ అయింది, ఇది ఇష్యూ తొందరగా ఎక్స్పోజ్ అయింది. ఒక తప్పిని కప్పించడానికి ఇంకో తప్పు చేసినారు వాళ్ళు. అంటే ఆ తప్పు ఇంకెంత పెద్దదై ఉండాలి. సో వీఆర్ రిక్వెస్టింగ్ ఓన్లీ దట్ ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ ఏదైతే జరుగుతుందో, అఫ్కోర్స్ తనకి జస్టిస్ అన్నది జరగాలి. బట్ తను దేనికోసం అయితే ఫైట్ చేసి చనిపోయిందో దానికోసం కూడా జస్టిస్ జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.